హలో ఆల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మేమైతే మా ఇంటి దగ్గర గ్రీన్‌వుడ్‌లో ఉన్న సబ్జీ కా మండి అనే ఒక రెస్టారెంట్‌కి అయితే వచ్చాము. సో, దీంతో మనకు గ్రాసరీస్ కూడా అమ్ముతారు. సో, ఆ గ్రాసరీస్ గురించి ఒక వీడియో తీసాము ఆల్రెడీ, అది కూడా చూడండి. సో, ఇక్కడ మనకు వస్తూనే ఇక్కడ ఒక ట్రక్ మాదిరి అయితే ఉంది. సో, ఈ ట్రక్ దగ్గర మా వరుణ్ ఎదురుకొచ్చేసి ఒక పిక్ తీయమంటే వీడియో మాదిరి అయితే తీసుకున్న, ఒక చిన్న వీడియో మాదిరి. అండ్ దెన్ ఇక్కడ లోపలికెళ్తే మనకు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఈ రెస్టారెంట్ అయితే ఉంటదనమాట. సో, రెస్టారెంట్‌లో మనకు పంజాబీ కల్చర్ ప్రతిబింబించేలా అన్ని రకాల బొమ్మలు ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ దెన్ మనకు పెద్ద రెస్టారెంట్ ఏం కాదు, ఓకే టైప్ అనమాట. సో, ఇక్కడ మనకు చూడండి వాళ్ళ మెన్యూ అయితే యాపటైజర్స్ గానీ, పంజాబీ పరాతా గానీ, అండ్ దెన్ పంజాబీ బ్రెడ్స్, దోస, సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్, అండ్ దెన్ సౌత్ ఇండియన్ స్టఫ్ కుడక దోస స్పెషల్స్ అయితే పెట్టి ఉన్నారు. సో, వీటితో పాటు మనకు చాలా రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి. చూడండి, మనకు తడకా స్పెషల్ బఫే కూడా ఉందంట. సో, ఈ బఫే నేనెళ్ళినప్పుడు లేదు, ఇది 1 గంటకే ఓపెన్ అన్నాడు. సో, నేను 12:30కే వెళ్ళాను. సో, అందుకని నేనైతే అలా కార్టే తీసుకుంటున్నాను. అండ్ దెన్ పంజాబీ డ్రింక్స్, లస్సీ, ఇవన్నీ మన ఇండియన్ డ్రింక్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ మనకు స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఆ పిజ్జా బైట్స్ అయితే లేవన్నాడు అడిగింటే వాడు. అదేవిధంగా ఇక్కడ మనకు బరిటోస్ కానీ, బౌల్స్ కానీ, మన ఇండియన్ ఫుడ్ వచ్చేసి అమెరికన్ టేస్ట్‌కి సరిపోయే విధంగా పెట్టున్నాడు. అదేవిధంగా మంత్లీ $270 ఇస్తే వాడే ఫుడ్ పెడతాడంట. సో, ఆ ప్లాన్ అయితే చాలా బాగుంది. 270 ఫర్ మంత్ ప్లాను. సో, మనము ఎప్పుడైనా ఇట్లా ఇంట్లో వాళ్ళు ఎవరు లేనప్పుడు అందుకు మనము 1 మంత్ అట్లా ఫుడ్డు ఇక్కడ నుంచే తెచ్చుకోవచ్చు. ప్రతిసారి మనం కుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో, అవన్నీ మెన్యూలో అయితే పెట్టున్నారు. సో, మనమైతే వెజ్ మోమోస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. చూడండి, మనకు ఇవి ఫ్రైడ్ మోమోసు మన కర్జికాయల మాదిరి అయితే ఉన్నాయి. సో, వాడిచ్చిన చట్నీలో మన మోమోస్‌నైతే ముంచుకొని తింటే టేస్ట్ అయితే బాగానే ఉంది. మరి ఆయిల్ కూడా లేవు. బట్ నేను ఎక్స్‌పెక్ట్ చేసిందయితే అవి స్టీమ్డ్ మెథడ్‌లో. బట్ ఇవి వచ్చేసి ఫ్రైడ్ మెథడ్. బట్ స్టిల్ బాగానే ఉన్నాయి మనకు ఈ మోమోసు. దాని తర్వాత మనం వచ్చేసి చోలే భటూరా అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో, ఈ భటూరా చూడండి, మనకు చాలా ఫ్లఫీగా అయితే ఉంది. మనకు ఈ చోలేతో టేస్ట్ చేసి అయితే చూద్దాము. సో, ఇక్కడ మనము చోలేతో అయితే టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది ఇది కూడా. ఈ ఐటెం కూడా ఎఫెక్టివ్‌గా చాలా బాగుంది. అదేవిధంగా మనకు ఇక్కడ వచ్చేసి అమృత్సర్ కుల్చా అంట, చాలా ఫేమస్ అన్నాడు, అది తీసుకున్నా. ఇది ఇంకా చాలా బాగుంది. మన చోలే భటూరా కన్నా అమృత్సర్ పుల్కా అయితే బాగుంది. మన అమృత్సర్ దీంతో చూడండి, ఇది మైదా పిండితో తయారు చేసి ఉన్నాడు. అదేవిధంగా దాంతో మనకు వెజిటబుల్స్ అవి పెట్టి చేసి ఉన్నాడు. బాగానే ఉంది. మనకు పావ్ బాజీ అనమాట. సో, పావు అయితే చాలా చిన్నగా అయితే ఉంది. బాజీ కూడా అంత బాగా అయితే ఏం లేదు. సో, ఓకే టైప్ యావరేజ్గా ఉందన్నమాట ఇది. అండ్ దెన్ ఇక్కడ మనము ఇంకొకటి అయితే ఆర్డర్ చేసుకున్నాము, బరీటో. వెజ్ బరీటో ఆర్డర్ చేసుకున్నాము. వెజ్ బరీటో కాదు, బీన్స్ అండ్ చీజ్ బరీటో అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో, దీంతో మనకు బీన్స్ అండ్ చీజ్ పెట్టి ఇట్లా బరీటో మాదిరి చేసి ఇచ్చినాడు అనమాట. సో, చున్నీకి అయితే బాగుంది, బట్ తిని చూద్దాము. సో, చాలా హాట్గా అయితే ఉంది. పొగలైతే కక్కుతున్నాయి. బట్ మనకిది అంత బాగా ఏం లేదు. సో, వేస్ట్ ఆఫ్ మనీ ఇది. అది గైస్. మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటా. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్. సీ యూ. బాయ్.